అన్న అది కాదు, ఇప్పుడు మీరు మాట్లాడారు కదా వాళ్ళతో, అవును. వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు. ఇప్పుడు యాక్చువల్ గా నాకు ఒక క్వశ్చన్ మార్క్. చెప్పండి. రమణ నన్ను ఆ, అరే నవీన్, ఆ బాగానే చేసావు, హెల్ప్ బాగానే ఉంది, కానీ ఒక ఇలా కాకుండా వేరేలా చేయాల్సిందిరా, ఆ ఓకే అని అన్నాడు. ఉమ్, ఆ పోన్లే, నువ్వు నా తమ్ముళ్ళు అంటాడువి, లైక్ ఈసారి అలా చేయకలే అని అన్నాడు. ఉమ్, అంటే ఎలా అన్నా, ఎలా చేయకు అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి అసలు ఏంటి అన్న. ఉమ్, తను నాకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. నాకు మీ నుండి నేను ఒకటి జెన్యున్ గా మీరు చెప్పండి, చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ చేశానా? ఏం మిస్టేక్ చేశారు? మీరైతే ఏం చేయలేదు కదా. అంటే మనం ప్లాన్ చేసిందే అంత అయింది. ఇప్పుడు అది కాదన్నా, అన్న చెప్పండి. చెప్పండి. వాట్సాప్ కాలే కదా, ఎవరు లేరు కదా పక్కన. లేదు, లేరు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బావగారు వాళ్ళ ఇంటి దగ్గర కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలే. బ్రో అది చెప్తున్నా, కెరీర్ వెళ్ళిపోద్ది బ్రో. ఉమ్, నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్. చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట, నాకు అర్థం కాలేదు మరి. అదే ఆ 11.5 గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ అది 11.5 కాదు, ఎందుకు చేస్తున్నారు? 11.5 కాదు అన్న, నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్ లేదు, చెప్పలేదు. అన్న అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ, ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను, అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో, వాళ్ళు నన్ను తగులుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అది అంతా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను ఎందుకు తిడుతున్నారు మరి? ఆ పాయింట్ నాకు చెప్తారా కొద్దిగా, నాకు అది తెలియాలి కదా. లేదు, ఆ 11.5 గురించి అడుగుతున్నారు మాటికి. మీకు ఎందుకు చెప్పారు? మాకందరికి కన్సల్ట్ చేసి చేయొచ్చు కదా 11.5. మాకందరికి చెప్పకుండా ఎందుకు చేసేసారు అవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ లో నేను ఏమైనా అడుగుతున్నా, నవీన్ ఏమైనా అడుగుతున్నాడు అని అడిగాడా? నవీన్ ఏమైనా క్యాష్ తీసుకున్నారని అడిగారు. లేరని చెప్పాను. ఇప్పుడు ఇది ఒకటి అడిగారు, ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అని అడిగారు. ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అంటే మనం మాట్లాడుకున్నాం కదా, మనీను మీరు వేసారు అని చెప్పాను. సిఎండి మెషిన్స్ లేకపోతే వాళ్ళ తరపు నుంచి వేయించడం అలాంటివి చేశారు అన్నాను. అదైతే చెప్పాను. ఓకే, ఇప్పుడు నన్ను బ్యాడ్ గా అనుకునే పాయింట్ ఏంటి అక్కడ? ఆ క్యాష్ ఏమైంది మీకు చెప్పారా క్యాష్ గురించి అని చెప్పేసి అడిగారు. అంటే మీరు ఏమైనా క్యాష్ ఇచ్చారా నవీన్కి, అవి వేసారా అని చెప్పేసి అడిగారు. అలా అని కాదు, ఇప్పుడు మనీ అయితే వేరే ఎవరో క్యాష్ ఇస్తే అలాగా సిఎండి మెషిన్స్లో వేసారు. నాకు ఎంత ఇచ్చారని చెప్పారు అలాగా? ఒక 5-10 lakhs ఉంటుంది అన్నాను. నా ఒక్కడికా? మీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురులోకి వేయించింది. ఓకే. అబ్బా, మొత్తం క్యాష్ అని ఇవ్వాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురులోకి వేసామని. ఇప్పుడు చెప్పాము, అది ప్రూఫ్ లేదు కదా, క్యాష్ ఉంది. అవును, అందుకే అంటున్నాడు అలాగా. అయి ఉండొచ్చు. మరి నాకైతే మీతో ఏం మాట్లాడారో తెలియదు కదా. తేడా జరిగిందని అంటున్నాడు. అదే 5-10 lakhs దగ్గర అనుకుంటది, మేబీ దానికని ఉంటాడు. నేను ఇప్పుడు మాట్లాడేస్తాను క్లియర్ గా. ఇప్పుడు అదేంటి ఆ పాయింట్, ఇంకేం పాయింట్ ఉండొచ్చు? 11.5 గురించి అడుగుతున్నారు మాటికి. అది నాకు ఎవరికి అడగకుండా ఎందుకు డెసిషన్ తీసుకొని పెట్టేశారు అలాగా? అది క్వశ్చన్ తెలుసా? చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ అంతా ఎవరు చేపిస్తున్నారు తెలుసా? చెప్పండి. గవర్నమెంట్ చేపిస్తుందన్నా నా మీద. ఓకే, నాకు ఫోన్ వచ్చింది. ఎవరు? అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంత నార్మల్ అవుద్ది 1 week లో అన్నారు. అంటే మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వద్దు, మిగతా పిల్లలకి చేయండి అన్నాం కదా, ఎస్ఎంఎస్ స్కీమ్. అక్కడ అంటే అన్ని పెద్ద చేసేస్తున్నాం అని చెప్పి, నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తుంది వాళ్ళే నా మీదకి. అంటే కన్వర్ట్ అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత? ఇది రీజన్. అదే నా వాయిస్ అయితే నడుస్తుంది కదా అన్నిటిలోని. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ అని చెప్పేసింది, వాయిస్ వెళ్ళిపోయింది.
ఆ డబ్బులు ఇవ్వను అనేది కూడాను. ఇప్పుడు డబ్బులు కూడా అన్నది కూడాను ఆ రెండు పక్కన పెడితే అన్న, నేను ఒకటి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నేను ఎవరైతే పల్సర్ బైక్ రమణ ఉన్నాడో అన్న, ఒకటి క్లారిటీ. ఇప్పుడు సిడిఎం మిషన్స్ ఇందులోని నాకైతే పేరెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నాకు 5 lakhs అని చెప్పారు. పోనీ ఆడికి నాకు కలిపి 5 5 to 10 lakhs ఉంటుందని చెప్పాను. పర్టికులర్గా 5 అని చెప్పలేదు ఇద్దరికి. ఇప్పుడు అది అలాగే వేసామని చూపిస్తాం అసలు 5 to 10 lakhs. మరి ముందు మనం అలాగనే మాట్లాడుకున్నాం కదా, మీరే సజెస్ట్ చేశారు కదా అది. అవును, అది ఇంకా వద్దు, ఇంకా మనకి క్యాష్ అనేసి పల్సర్ బైక్ రమణకి చెప్పేశా. అది నేను పల్సర్ బైక్ రమణకి ఏం చెప్పానంటే, ఆ రిషికి అవ్వడం కోసం క్యాష్ ఉంచండి, కాకపోతే ఇందులో కేసునని పబ్లిక్ అడిగితే చెప్పండి, అట్లాగా రిషికి ఇచ్చినప్పుడు బాగుంటది, మీ ఖర్చులకు ఉంటాయి కదా మీకు కూడా అన్నట్టు అనుకున్నాను నేను. అంటే మన అన్నాను, నేను మధ్యలో మన మీద తినేసి అనుకుని ఉంటాడు. నేను మళ్ళీ మాట్లాడతానండి వాళ్ళతో, మాట్లాడి నేను క్లియర్ గా చెప్తా. లైక్ అంటే మిమ్మల్ని అడిగాడు అనుకో, లైక్ నవీనే అబ్బా మళ్ళీ ఆడితో ఫోన్ లో అయితే మాట్లాడద్దు, నేనైతే క్లియర్ గా చెప్తా. మీతో రికార్డింగ్ చేసుకున్నాడు అదంతా. లేదు మామూలుగా మాట్లాడారు, ఫోన్లు ఏం లేవు అక్కడ. మరి నాకు తెలీదు, వేరే ఫోన్ ఎక్కడ పెట్టుకోలేమో తెలీదు, మామూలుగా అయితే మాట్లాడారు. ఓకే ఓకే, అయితే బేసిక్ గా అదొక పాయింట్. ఏదైతే లేదు కదా, ఇంకా ఫస్ట్ 2 అయితే పక్కాగా కదా చెప్పలేదులేండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో అది అవతల హింట్ ఇచ్చిన వచ్చే సమస్య లేదు, అదంతా లేదే అన్నట్టే మాట్లాడాలి. ఇంకొకటి, గవర్నమెంట్ వచ్చి మామూలు గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు నవీన్ ఫ్రాడ్ చేసాడని చెప్పి వీడియో చేయమంటే, అంటే వాళ్ళు ఎలా అడుగుతారు? డైరెక్ట్గా వచ్చి ఫ్రాడ్ చేసాడు అని చెప్పి చెప్పమంటారా ఏంటి? ఒకవేళ ఏదో ఒక బెదిరిస్తేనా ఏం చేయమంటారు చెప్పండి? నేనేం చేయవాలి, జనరల్ గా అడుగుతాను. మరి నాకైతే తెలియదండి ఏం చేయగలను నేను. అప్పుడైతే మాకైతే ఇంజెక్షన్ చేయడం కావాలి కదా. అంటే అంతలాగా ఉంటుంది అంటారా? అంత ఏముండదు, ఆల్రెడీ సెటిల్మెంట్ అవుతుంది. సారీ చెప్పాను. బేసిక్ గా మీ దృష్టిలో నవీన్ అంటే నాకేదో పేరు పెట్టాను అన్నారు. అది ఇప్పుడు అవసరం ఏంటండి, పూర్తిగా అయిపోయినాయండి, మాట్లాడుతాను దాని గురించి. లేదు మామూలుగా అలాగే అయిపోయింది కదా మీ వరకు. అదేముంది, మన వెనకతల చక్రం తిప్పారని జగన్నాటక సూత్రధారి అంతే, ఇంకేంటి. అంటే మీ దృష్టిలో నేను అట్లీస్ట్ మీ దృష్టిలో నా మీద ఒపీనియన్ పాజిటివ్ ఉందా? అంతే కదండి, ఇంత చేశారు కదా. అంటే ఏంటి ఇంత బ్యాడ్ చేసేస్తున్నారు? బేసిక్ గా వీళ్ళందరూ, నేనైతే ఎవరితో మాట్లాడిందే లేదు 2 రోజుల నుంచి. మీరు ఎవరినైనా అడగండి, నేను 2 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చొని ఉన్నాను, జనాలు వస్తానే ఉన్నారు, ఆ కాల్ రిసీవ్ చేసుకోవడం. నేను ఒకటి ఇప్పుడు ఫోన్ చేస్తాను రమణకి. ఓకే బ్రో, యాక్చువల్ గా ఫస్ట్ డే అప్పుడైతే మీరు ఫోన్ చేశారో, ఎవరైతే మీరు 5-10 lakhs అన్నారు కదా, అతను 5 lakhs అన్నారు కదా, 5 lakhs నుంచి 10 lakhs లోపు మిషన్ లో వేసాను అన్నారు కదా. బేసిక్ గా పేరెంట్ కి ఆ టైంలో నేను ఇలా చెప్పండి, ఎవరైనా అడిగితే తర్వాత మాట్లాడదాం లాస్ట్ లో, ముందు క్యాష్ అయితే జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పాను. సో అదే కంటిన్యూ చేశారు పేరెంట్. అది మిస్అండర్స్టాండింగ్ తప్ప ఆ సినిమా లేదు. మీరు ప్రూవ్ చేయండి, నేను అంటాను. మీరు కూడా అది చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా క్యాష్ అయితే అకౌంట్ లో వేసేసుకోండి అని చెప్పి అతను చెప్పారు, అదే ఇలా చెప్పండి అని చెప్పారు. మళ్ళీ చెప్పించినట్టే ఉంటది ఇదంతా కదా. ఏమో ఇంకేం చెప్పగలం, నాకైతే మనం ఏం మాట్లాడుకున్నాం అదే చెప్పాను నేను, కొత్తగా ఏం చెప్పింది లేదు. నేను అడుగుతాను ఒకసారి. అలాగే సిడిఎం ఇది అని అది ఆ పాయింటే కదా, మేబీ అది క్యాష్ పక్కన ఉంచుకున్నామేమో అనుకుంటాడు, ప్రూఫ్ లేకుండా. మరి 8 మనీ అలాగే చేశాడు కదా. అవును, వాళ్ళైతే అది అడిగారు, మనీ ఏమైనా డబ్బులు తీసుకున్నాడా, నవీన్ ఏమైనా డబ్బులు తీసుకున్నారా అన్నట్టు అడిగారు. అది ఇప్పుడు నేను అంటాను వాళ్ళతో, బ్రో నేను పేరెంట్ దగ్గర డబ్బులు తీసుకున్నానని ప్రూఫ్ చేస్తే మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఆడియో అయితే రికార్డ్ చేసుకోలేదు కదా మీది. నాది రికార్డింగ్ ఏం లేదండి. సరే బ్రో, అసలు ఏంటి మాట్లాడు బ్రో. ఇంకా ఇప్పుడే చెప్పేస్తున్నాను, అసలు సిడిఎం లో ఎయిట్ వేయలేదు, ఏ మిషన్ లో మనం ఎయిట్ వేయలేదు ఇంకా. అవును,
ఓకేనా, ఎక్కడ ఎయిట్ వేయలేదు, క్యాష్ ఉంది అంతా. అవును ఓకే కదా, అవును అదే ఉంది మన దగ్గర. ఇదే ఫైనల్. ఇంకా మరి వాళ్ళకి ఎలా రీజన్ చేస్తాం, ముందు ఎందుకు అలా చెప్పారు ఏంటంటే? వినండి, ముందు అలాగ ఎందుకు చెప్పారంటే యాక్చువల్ గా 5-10 lakhs ఉన్న టైంలో మీరు క్వశ్చన్ చేశారు డబ్బులు క్యాష్ ఏం చేస్తున్నారని. అప్పుడు క్యాష్ ఏదైతే ఉందో క్యాష్ మిషన్ లో వేస్తామని చెప్పండి అని చెప్పి నవీన్ అన్నారు. అంటే నేను దానికి అదే చెప్పాను నేను అప్పుడు. ఆ మాట అబద్ధం అవ్వకూడదని చెప్పి కంటిన్యూ చేశాను. అర్థమైందా? అవును, అది జెన్యున్ గా జరిగింది కదా, నేను అది చెప్తాను. పేరెంట్ ని అడగండి మళ్ళీ మీరు, ఎందుకంటే అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. పేరెంట్ కి ఇలా చెప్పాను అప్పుడు, అది చెప్తే ఓకే అన్నాను అప్పుడు చెప్పారు. తర్వాత లేదంటే క్యాష్ ఉంది కదా, క్యాష్ అంతా ఉంచండి, క్యాష్ పోనీ మీరే వీడియోల పరంగా లెక్క పెట్టి ఇక్కడ లెక్క వేయండి, క్యాష్ అంతా ఉంటది అంతే తప్ప మీరు అలా అడగండి అనేసి అంటారు. ఒకసారి మాట్లాడతారు అన్న. సరే సరే, మీరైతే కొద్దిగా అసలు ఏ టైప్ లో కూడా నెగిటివ్ మనకు పాయింట్ అయ్యేలాగా అట్లీస్ట్ మీ సైడ్ నుండి అయినా నాకు ఉంటే. సో మొత్తం ఇదంతా చేస్తుంది వాయిస్ ఆఫ్ విజయనగరం వాడే కదా, ఆడే వాడితోనే మాట్లాడదామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆడు ఏమంటున్నాడు, ఆడుతానేనా డిస్కషన్? వాడితోనే మాట్లాడుతున్నాను బ్రో. ఇప్పుడు అది కాదు బ్రో, ఆడు రికార్డింగ్ చేసి పెట్టేస్తున్నాడు బ్రో. నేను ముందు నుంచి అదే అడిగాను, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారా, ఇది మీరు రికార్డింగ్ చేస్తున్నారంటే అది ఇల్లీగల్. ఇప్పుడు లేదు, ఇప్పుడు మీరు అవ్వని కాదు అసలు మాట్లాడకండి ఆడుతాను ఇంకా. అంటే మరి రూట్ ప్రాబ్లం అదే, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు, అసలు మీకు ఏంటి కావాలి, ప్రాబ్లం ఏంటి, నవీన్ ఎందుకు ఇలా చేస్తున్నారు, అలాంటివి అడుగుతున్నాను. లేదు ఇంకా అసలు మాట్లాడొద్దు, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడించాను ఆల్రెడీ. ఆడు మాట వినట్లేదు, ఇంకా మీ మాట వింటాడా? మీరేం అసలు మాట్లాడద్దు ఎవరితో, ఓకేనా? మీరు ఎవరితో ఫోన్ లో నా టాపిక్ ఏది మాట్లాడద్దు. డబ్బులు క్యాష్ మా దగ్గర ఉంది, అకౌంట్ లో ఉంది, మేము ఇంజక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అంతే. ఇంజక్షన్ అయిపోయిన తర్వాత లెక్కలు అయ్యి మాట్లాడుకోవచ్చు అంతే. సరేనా? సరే. ఏంటి నన్ను తిడతాడు అంట కదా పల్సర్ బైక్ అమ్మా ఆడునా అంటున్నారు, ఏమంటున్నాడు? ఇలా ఎలా చేస్తాడు అసలు, ఏమీ అంటే ఏమి లేకుండా ఉన్నట్టు ఎలా మాట్లాడతారు, ఇంపాక్ట్ గురిలో వేసినట్టు, అదొకటిను. ఇంకా 11.5 ఎవరిని అడగకుండా ఎందుకు మార్చేస్తారు, మాకు చెప్పచ్చు కదా ఓ మాట, దానివల్ల ఎంత నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు బేసిక్ గా మీరు ఒకసారి వెళ్ళి వీడియో చెప్పాను కదా, వీడియో కొద్దిగా రికార్డ్ చేసి పెట్టాలి. అలాగే ఓకే అన్న, సరే నైట్ కల్లా పెట్టేస్తాను అందుకు. అలాగే ఖచ్చితంగా. ఇప్పుడు నవీన్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మీరే కామెంట్ చేయండి. నిన్నటి వరకు అన్నాడు కదా, ఏ కేసు అయినా పెట్టుకోండి, ఏమన్నా వేసుకోండి, నా తప్పు ఉంటే నేను భయపడతానని. ఇప్పుడు ఎలాంటి సమాధానం ఇస్తారో, ఎలాంటి వీడియో రిలీజ్ చేస్తారో చూద్దాం. ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేయడానికి చేత కాలే, ఎందుకంటే డబ్బులు తడుకుపోయింది కదా. ఇంకా తండ్రి దగ్గర అవసరం ఏముంటుంది, హ్యాపీగా ఉన్నాడు ఆ డబ్బుల దగ్గర, జల్సాలు చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఇంకా వేరే వాళ్ళని అడ్డం పెట్టుకునే అనేది డబ్బులు సంపాదించాలి, ఇంకా ఇదే బ్రెయిన్లో ఉంది. మీరికి మాత్రము చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నాడు, చిన్నపిల్లల ఆయుష్ అనేది నింపుతున్నాడు అని మనం అనుకున్నాము. కాకపోతే తెర వెనుకలు అనేది ఇలాంటి పనులు ఉన్నాయి. ఈ ఆడియో విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈయన ఇప్పటి నుంచి కాదు, ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఆయన వీడియోలు చేసినప్పటి నుంచి చాలామందికి అనేది హెల్ప్ చేసినట్లు నటించి చాలామంది దగ్గర డబ్బులు తనుకుపోయిందని అనిపిస్తుంది. నాకే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇదే అనిపిస్తుండొచ్చు. అమ్మాయికులను అడ్డు పెట్టుకొని, పసిపిల్లలను అడ్డు పెట్టుకొని, ఆరోగ్యం బాగలేని వాళ్ళని అడ్డు పెట్టుకొని, పలానా వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను, మీ నుంచి అనేది తగిన సహాయము అందించండి, మీ రూపంలో అంటే మీరు డొనేట్ చేస్తున్నట్లు వాళ్ళకి అనేది డబ్బులు అందజేసి, వాళ్ళకి అనేది ఆరోగ్యం బాగా చేస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈయనకు అనేది జల్సాలకు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరన్నా తారమ్మేసి ప్లాట్ అమ్మేసి ఆరోగ్యం బాగా చేపిస్తారా? నాకు తెలిసిన వాళ్ళకి అనేది ఇప్పుడు ఎవరు లేరు. కానీ ఈయన ఆ విధంగా క్రియేట్ చేసిండు, ప్లాట్ అమ్మినట్లు చేసిండు, తార అమ్మినట్లు చేసిండు, వాళ్ళకి అనేది జీవితాన్ని కొత్త వెలుగు నింపినట్లు చేసిండు. చివరికి చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది అదల్లా స్క్రిప్ట్ అని. ఈయన టోటల్గా చేసేది స్క్రిప్ట్ వర్కే, స్క్రిప్ట్ వర్క్ నుంచే డబ్బులు సంపాదించిండు, కొత్త కొత్త కార్లు ఉన్నాడు. అందుగురించే మనీ వ్లాగ్ ఉన్నాడు కదా, క్రేజీ మనీ కూడా అన్నాడు,
మీరేమో ఏసీ కారుల్లో ప్రశాంతంగా తిరుగుతారు, మేమేమో రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి బాబు ఆరోగ్యం బాగుండాలి, బాబు ఆరోగ్యంతో మంచిగా బ్రతకాలి అని మేము ప్రయత్నం చేస్తుంటే మీరేమో ఏసీ కారుల్లో తిరుగుకుంటా మమ్మల్ని బ్లేమ్ చేస్తుర్రా అని క్రేజీ మనీ అనేది మాట్లాడడం జరిగింది. ఈ మొత్తం మనసులో పెట్టుకొని క్రేజీ మనీ అనేది నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, నన్ను అందరి దృష్టిలో అనేది చెడ్డవని చేస్తున్నాడు, ఆయనకి ఎవరెవరో సపోర్ట్ ఇస్తున్నారు అని మాట్లాడుతున్నావు. ఎవ్వరు సపోర్ట్ చేయలే, నీవు తవ్వుకున్న గుంతలో నువ్వే పడ్డావు. అది నీకు అర్థం కావట్లా. కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు అనేది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు నవీన్ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఆయన చాప్టర్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు అనేది సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. కృష్ణ ఉన్నాడు కదా, కృష్ణ వల్ల ఫాదర్ తన దగ్గర కూడా అనేది మాట్లాడిన ఆడియోలు మొత్తం అనేది లీక్ అయినాయి. ప్రతి ఒక్కరు అనేది తన పైన దృష్టి పెట్టారు. ఇంకా ఎన్నెన్ని మోసాలు చేసిండు, అందరికీ సహాయం చేస్తున్నామని చెప్పేసి ఎంతమంది దగ్గర డబ్బులు లాగేసిండు, ఎన్ని కోట్లు సంపాదించిండు. జస్ట్ ఈ కేసు వరకల్ని 2 కోట్ల రూపాయలు అనేది మోసం చేసిండు, స్కామ్ చేసిండు. మరి ఇంతకుముందు కూడా చాలామందికి హెల్ప్ చేసినట్లు చూపించిండు కదా, అక్కడ ఎన్ని డబ్బులు అనేది తిన్నాడు, ఎంతమంది పిచ్చోళ్ళని చేసిండు, వాస్తవంగా అనేది ప్రతి ఒక్కరికి సహాయం చేసిండా చేయలేదా, ఇవన్నీ అనేది ఒక క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయినాయి. ఇంకా నవీన్ రామ్ నరసింగ్ మాత్రము చిప్పకూడు మాత్రమే. ప్రతి ఒక్కరు అనేది సీరియస్ కాబోతున్నారు. ఆంధ్ర ప్రభుత్వం కూడా అనేది ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర కూడా ఈ కేసు వెళ్ళబోతుంది, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా అనేది ఈ కేసు వెళ్ళబోతుంది. ఏదో 1,00,000 2 లక్షలు అంటే కామన్, దాదాపుగా చాలామందికి అనేది 50 లక్షల నుంచి 70 లక్షలు అనేది తెలుసు. 2 కోట్లకు పైగా అనేది స్కామ్ చేసిండు అని డబ్బులు మోసం చేసి ఎవరు కొట్టరు, ఎవరు సొత్తు అది. ప్రతి ఒక్కరు అనేది సరే ఆ బాబు బతికి బయట చాలరా బాబు, 9,60,00,000 రూపాయలు ఇంజక్షన్కి అవుతున్నవి. ఇంకా ఆ బాబు మెయింటెనెన్స్ గురించి అనేది ఒక 5 లక్షల నుంచి ఒక 10 లక్షలు అయితే ఉండాలి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత, ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఏ టైంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి ఒక 10 లక్షల వరకు అయితే తల్లిదండ్రి చేతిలో ఉండాలి. ఆ వల్ల దృష్టిలో పెట్టుకుని అనేది జనాలని వాళ్ళకైతే అమౌంట్ వేసారు. కానీ నవీన్ మాత్రం ప్రతి ఒక్కరిని పిచ్చోళ్ళని చేసిండు. ఎవరినైతే పిచ్చోళ్ళని చేయాలని చూసిండో ఆయన్నే పిచ్చోడయ్యిండు. ఎందుకంటే అతి తెలివి ఉపయోగించండు. లోపల నేను మాట్లాడము, నువ్వు మాట్లాడిన మాటలు ఫోన్లో మాట్లాడితే ఈరోజు రేపు మొత్తం మారిపోయింది. ఏ టెక్నాలజీ వచ్చింది, కనీసం కాల్ రికార్డింగ్ చేస్తారు అన్న విషయం కూడా నీకు తెలియదా? మళ్ళీ వాట్సాప్ కాల్ చేసిండు, ఎవరైనా రికార్డింగ్ చేస్తారేమని వాట్సాప్ కాల్లో మాట్లాడిండు. యువతలో ఉన్న పర్సన్ కూడా బేబీ కృష్ణ వాళ్ళ ఫాదర్ కూడా కొద్దిగా తెలివి ఉపయోగించండు. మైకు పెట్టి మొత్తం మాటల్ని రికార్డింగ్ చేసిండు. అది మైకు పెట్టి రికార్డింగ్ చేసిందే అంత స్పష్టంగా వచ్చినాయి అంటే 100% మైకుల్ని రికార్డింగ్ చేసిండు, లేకపోతే అంత క్లియర్గా రావు మాటలు. సెకండ్ వచ్చేసి కృష్ణ వాళ్ళ తాత ఉన్నాడు కదా, ఆ బాబు వాళ్ళ తాత, తను కూడా ఇప్పుడు నవీన్ అనేది డబ్బులు తీసుకునేటప్పుడు నవీన్కు కావచ్చు, కృష్ణ వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఇద్దరికి తెలియకుండా వీడియో తీసిండు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ తప్పించుకోనికి అవకాశం లేదు. నన్ను ఏం చేస్తారో చేయండి, నా పైన ఎలాంటి కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, నేనే తప్పు చేయలేదు, బాబు గురించే నేను కష్టపడ్డాను అన్నావు కదా. ఇప్పుడు మొత్తం నువ్వు మాట్లాడిన మాటలే బయటకు వచ్చినవి, నీ వీడియోలు కూడా బయటకు వచ్చినవి. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? గవర్నమెంట్ కానీ ఎంతమంది అయితే ఆ బాబు పేరు పైన డొనేట్ చేసారో ప్రతి ఒక్కరికి అనేది నువ్వేం సమాధానం చెప్తావో చెప్పు. అప్పుడు కానీ నీకు దోల తీరదు. ఇప్పుడు మాత్రం పరారీ కావడం పక్కా. ఉన్న ఆప్షన్ ఒకటే, పారిపోవడమే, లేకపోతే జైల్లో చిప్పకూడు తినడమే. ఇలాంటి వాళ్ళని నమ్మి చాలామంది డబ్బులు అయితే ఇస్తున్నారు. సో ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు అయితే ఇవ్వండి. ఇప్పుడు ఈ బాబాకి అనేది SMA వచ్చింది. నెక్స్ట్ కూడా చాలామంది ఉన్నారు. చావు బ్రతుకుల దగ్గర అనేది పోరాడే చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకు తర్వాత సహాయం చేద్దామన్న కూడా ఇప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే వచ్చి డొనేట్ అడిగేటోళ్ళు మంచివాడా చెడ్డవాడా ఈ విధంగా చేస్తే ఎలా తెలుస్తుంది? వాడు కూడా వచ్చి తినడానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? ఎవరైనా రాసిస్తారా? రాసివ్వరు. డబ్బును చూడంగానే ఉద్దేశాలు మారిపోతాయి, ఆలోచన విధానాలు మారిపోతాయి, సహాయం చేద్దామన్న ఆలోచన కూడా చెడుగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు, వాడు మంచోడా చెడ్డోడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మీరు ఇవ్వడము ఉత్తమము.
సో ఇదన్నమాట ఇప్పుడు అనేది నవీన్కి అనేది చిప్పకూడు తినడము టైం దగ్గరకు వచ్చింది. ఎంతగానం పేరు సంపాదించుకున్నాడో అంతగానం పేరు అనేది దెబ్బకే వెళ్ళిపోయింది. ఇలాంటి బ్రతికే కన్నా దేనిలోనన్నా దుంకడం బెటర్ అని అందరి అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాము. ఇంకా చాలా వీడియో క్లిప్పులు రాబోతున్నవి, ఆడియో క్లిప్పులు రాబోతున్నవి. మెల్లమెల్లగా అనేది మీ ముంగడికి తీసుకొని వస్తాను. ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామందికి తెలియాలి, వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. అంటే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే బాధ్యత మీదే. షేర్ చేసే డబ్బులేం మనకు ఖర్చు కావు కదా, జస్ట్ షేర్ చేయండి. చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకేనా? ఇంకొక మంచి వీడియో కలుసుకుందాం. ఒప్పుకుంటాను. జై హింద్.